బతుకమ్మ ఉత్సవాలు. తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణకే తలమానికం బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడంలో బతుకమ్మ పండుగదే శిఖరస్థానం. భారతీయ సంస్కృతిలో భగవంతుడిని పూజించడానికి పుష్పాలను సమర్పిస్తాం. కానీ పుష్పాలనే దైవంగా పూజించే సంప్రదాయం ఒక్క బతుకమ్మ పండుగకే సొంతం. బతుకమ్మ పండుగ పుట్టు పూర్వోత్తరాలకు వెళితే హిందూ ధర్మశాస్త్రంలో పండితులు, సాహిత్యవేత్తలు ప్రబోధించిన ప్రకారం పూర్వం చోళరాజ్యాన్ని ధర్మాంగన అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకు సంతానం కలగకపోవడంతో ఎన్నో పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. దాని ఫలితంగా వారింట ఒక ఆడబిడ్డ జన్మించింది. అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ ఆడబిడ్డకు లక్ష్మి అనే పేరు పెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయి ప్రతినిత్యం ఏదో ఒక అవాంతరంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేది. ఆ బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలని పండితుల సలహాతో బతుకమ్మ అనే పేరు పెట్టారు. ఆ ఆడబిడ్డే బతుకమ్మగా ప్రాచుర్యం పొంది సుఖ సంతోషాలతో జీవించసాగింది. అలా ప్రతి ఏడు బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా నిర్వహించడం ఆరంభమైంది. ఇలా బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాల గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి, మహిళ, పుష్పాలతో సమ్మిళితమైన ప్రకృతి పండుగ. ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యమైనవి తంగేడు, గునుగు, మందార, ముత్యాల పువ్వుల్లాంటి వివిధ రకాలైన పుష్పాలను సేకరించి ఆ పువ్వుల్ని వరుసలుగా గోపురం ఆకారం వచ్చే విధంగా పేర్చి పసుపును ముద్దగా చేసి బతుకమ్మను శిఖరాన ఉంచి గౌరమ్మ తల్లిగా పూజించడంతో బతుకమ్మ కీర్తి విశ్వవ్యాప్తమైంది. సంప్రదాయక వస్త్రాలు ధరించి బతుకమ్మలతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ చేతులతో లయబద్ధంగా శబ్దం చేస్తూ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలను చేస్తారు. మహిళలంతా తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఆరోగ్యదాయకంగా జీవించాలని ప్రార్థిస్తారు. యువతులంతా బతుకమ్మను ఆ శివుని అర్ధనారీశ్వరి అయిన గౌరీదేవిని పూజిస్తే వారికి మంచి సుగుణాలు గల భర్త లభిస్తాడని నమ్మకం. స్త్రీలు లేని సమాజం అంటే భవిష్యత్తు లేని మానవాళి అని గ్రహిద్దాం. అందుకే స్త్రీని మన ఇలవేల్పు బతుకమ్మతో సమానంగా గౌరవించి ఈ నింగివుడిలో పురుడు పోసుకున్న పుష్పాలను తమ ఇంటి ఆడపడుచులాగా చూసుకునే గొప్ప సంప్రదాయం ఈ తెలంగాణ సమాజానికే సొంతం.